పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని లాల్లా బజార్లో ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని కరెంటు బిల్లు కట్టలేదని మూసివేసిన వైద్యులు. గత వైసీపీ హయాంలో సుమారు 2 కోట్ల వ్యయంతో ఈ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని పేద ప్రజలకు ఉపయోగపడేలా నిర్మించారు. సుమారు 10,000 మంది జనాభాకి ఉపయోగపడే ఈ ప్రభుత్వ ఆసుపత్రిని కరెంటు బిల్లు పెండింగ్లో ఉన్న కారణంతో మూసివేయటం చాలా దారుణమని ప్రజలు మండిపడుతున్నారు. అన్ని వైద్య సదుపాయాలు కలిగి ఉన్న ఈ ఆసుపత్రి పేద ప్రజలకి చాలా ఉపయోగపడుతుందని వెంటనే ప్రభుత్వం స్పందించి కరెంటు సౌకర్యాన్ని కలిగించి ఈ ఆసుపత్రిని తిరిగి పునఃప్రారంభించాలని కోరుకుంటున్నారు. ఈ సమస్యని ప్రభుత్వం పట్టించుకోకపోతే రోడ్ల మీద ధర్నాకి దిగుతామని స్థానికులు హెచ్చరించారు. గత 2 సంవత్సరాల క్రితం దాచేపల్లి నగర పంచాయతీలో ఉన్న మదర్ పిఎస్సి ప్రజలందరికీ అందుబాటులో వైద్య సేవలు అందించాలంటే ఎక్కువ జనాభా ఉన్న దాచేపల్లి పట్టణంలో వచ్చేసరికి దగ్గర 40,000 మంది జనాభాతో కూడుకొని ఉంది. ఈ జనాభా అందరికీ వైద్య సేవలు అందించాలంటే కష్టంగా ఉందని ఆ రోజున్న ప్రభుత్వం దాచేపల్లి నగర పంచాయతీలో 3 పిఎస్సీలు కొత్త కట్టియడం జరిగింది. అప్పటి నుంచి కూడా అక్కడున్న ప్రజలందరూ కూడా ఆ వైద్య సేవలు అందిస్తూ అందరూ ఆరోగ్యంగా సుఖంగా ఉంటున్నారు. కానీ గత 3 నెలల నుంచి కూడా అక్కడ కరెంటు బిల్లు కట్టకపోవడం మూలంగా దాచేపల్లి నగర పంచాయతీలో ఉన్న లాలుగారి వీధిలో ఉన్న హాస్పిటల్లో కరెంటు బిల్లు కట్టకపోవడం మూలంగా వీళ్ళు వైద్య పరీక్షలు నిర్వహించాలన్నా అదేవిధంగా రక్త పరీక్షలు నిర్వహించాలన్నా కానీ కరెంటు కావాలి కాబట్టి కరెంటు లేకపోవడం వల్ల వాళ్ళు వైద్య పరీక్షలు నిర్వహించట్లేదు. వీళ్ళకి ప్రజలందరూ కూడా వైద్య సేవలు కూడా బయట వేసుకొని కరెంటు లేకపోవడం వల్ల బయట వాళ్ళకి వైద్య సేవలు నిర్వహిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ప్రజలందరూ వచ్చి ఏంది విషయం అని చెప్పి డాక్టర్ గారిని అడిగితే డాక్టర్ గారు చెప్పిన సమాధానం ఏంటంటే మీరందరికీ కరెంటు బిల్లు లేదు కాబట్టి కరెంటు బిల్లు కట్టలేదు కాబట్టి ఈ కరెంటు బిల్లు కట్టకపోవడం మూలంగా మేము వేరే చోటకి వేరే గదిలో హాస్పిటల్ అద్దెకి తీసుకొని అక్కడ నడుపుతామని చెప్పడం జరిగిందంట. ప్రజలందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఒక 3,000-4,000 మంది జనాభాకు సంబంధించిన ఒక హాస్పిటల్ ₹1,00,000 ఖర్చు పెట్టి కట్టుకున్నప్పుడు కరెంటు లేకపోవడం మూలంగా అక్కడ మేము మూసివేసి వేరే చోట పెట్టడం అనేది వాళ్ళందరికీ ఇబ్బంది కలిగించే విషయం. ఎందుకంటే పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు, అదే వృద్ధులు, వికలాంగులు ఉంటారు కాబట్టి అక్కడ వైద్య సేవలు ఖచ్చితంగా అక్కడ అవసరం కాబట్టి అక్కడే మళ్ళీ హాస్పిటల్ రన్ చేయాలి. మేము ఈ ప్రజలందరూ రావడం వల్ల నేను ఒక కౌన్సిలర్గా ఏంటమ్మా మీ సమస్య అని చెప్పి అడిగితే వాళ్ళు ఈ విధంగా చెప్పడం జరిగింది. నేను డాక్టర్ గారికి ఫోన్లో కాంటాక్ట్ అయ్యి ఏందండి సమస్య అంటే గత 3 నెలల క్రితం కరెంటు కట్ చేశారని చెప్పి డాక్టర్ గారు చెప్పడం జరిగింది. మీరు ఎవరి దృష్టి తీసుకెళ్లారని చెప్పి అంటే మేము డిఎంహెచ్ఓ గారి దృష్టి తీసుకెళ్ళాం. డిఎంహెచ్ఓ గారు కరెంటు బిల్లు లేదు కాబట్టి కరెంటు బిల్లు కట్టలేకపోతున్నాం కాబట్టి మన డిపార్ట్మెంట్ నిధులు లేవు కాబట్టి మీరు ఆ హాస్పిటల్ క్లోజ్ చేసి వేరే చోట రూమ్ అద్దె తీసుకొని మీరు వైద్య సేవలు అందించాలని చెప్పడం జరిగింది. ఇది చాలా నిర్లక్ష్యమైన సమాధానం. ఇది మంచి పద్ధతి కాదు. డిఎంహెచ్ఓ గారు సమస్య వచ్చినప్పుడు కమిషనర్ దృష్టికి, ఆర్టీఓ దృష్టికి, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి లేదా విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య క్లియర్ చేయాలి. కానీ అక్కడ ప్రజలకు అందుబాటులో ఉన్న హాస్పిటల్ని మూసివేసి వేరే చోట అద్దెకి తీసుకొని చెప్పడం అనేది చాలా అసమంజసంగా అనిపిస్తుంది. ఇప్పటికైనా కానీ డిఎంహెచ్ఓ గారు, డాక్టర్ గారు మీరు కమిషనర్ దృష్టికి, ఆర్టీఓ దృష్టికి, అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యని త్వరగా క్లోజ్ చేయాలి. ఎందుకంటే ప్రజలు కూడా రక్త పరీక్షలు నిర్వహించట్లేదు. అవి కూడా ఉన్నాయి. ఇప్పుడు జ్వరాలు ఎక్కువ సీజన్లో ఉన్నాయి కాబట్టి మీరు దీంట్లో దృష్టి పెట్టి 1-2 రోజుల్లోనే కరెంటు పునరుద్ధరించి ఆ హాస్పిటల్లోనే వైద్య సేవలు జరిగేలా చూడాలని చెప్పని ప్రజలందరి తరఫున కోరుతున్నాం. ఆ 4-5 వీధులు వాళ్ళందరూ ఆ హాస్పిటల్ మీద డిపెండ్ అయి ఉంటున్నారండి. అందులో చాలా మంది వృద్ధులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు. వాళ్ళు ఎక్కువ దూరం ట్రావెల్ అయ్యి వేరే హాస్పిటల్లో చూపించుకోలేకపోతున్నారు. దీనివల్ల వాళ్ళు చాలా మంది సఫర్ అవుతున్నారు. గవర్నమెంట్ వెంటనే తక్షణమే దాని మీద చర్యలు తీసుకోవాలి. మాకు ఆ హాస్పిటల్ ఎప్పటిలాగా రన్ అవ్వాలి. అందులో అన్ని డిపార్ట్మెంట్ డాక్టర్స్ మాకు కావాలండి. కరెంటు ఎలక్షన్ ఎప్పుడైతే పడిందో, ఎలక్షన్ కోడ్ పడినప్పటి నుంచి కరెంటు బిల్లు కట్టలేదు, హాస్పిటల్ ఓపెన్ చేయట్లేదు, కరెంటు కట్ చేసేసారు. మాకు ఎప్పటిలాగా హాస్పిటల్ రన్ అవ్వాలి. అందులో మీటర్ పెట్టించాలి. మాకు కరెంటు కావాలి, అన్ని ఫెసిలిటీస్ మాకు కావాలి. అమ్మ 24 గంటలు ఉండాలి. అది కూడా చెప్పమ్మా. నైట్